కావేరీ హాస్పిటల్స్, ఖలీల్వాడి, నిజామాబాద్ 24 గంటల అత్యవసర సేవలు, నిపుణులైన డాక్టర్లతో. ఒక వినూత్నమైన కార్యక్రమం, మంచి కార్యక్రమం, అతిపెద్ద కార్యక్రమం అని నేను అనుకుంటున్నా. టీటీఏ, తెలంగాణ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్, రైట్ సార్? యాక్చువల్గా టాటా కానీ వాళ్ళు సింపుల్గా టీటీఏ అని పెట్టుకున్నారు. దాంట్లో స్పెషల్గా పట్టుదల టీం, మరి పట్టుదలతోని మనకు ఎంతో దాతృత్వ గుణంతో మంచి డొనేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్కడి నుండో ఎన్నో తీరాలు దాటి, మైళ్ళు దాటి మన కోసం ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కోడ్లో కూడా మనకు టైం ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక స్వాగతం తెలియజేస్తూ, నేను కూడా ఊహించలేదు ఇట్లాంటి కార్యక్రమం జరుగుతాయని. వాస్తవానికి మనం ఈరోజు అక్కడ జరుపుకోవాల్సిన కార్యక్రమం ఆ టెంట్ మన కోసమే వేసారు. కానీ దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ ఉండడం ఫలితంగా మనం ఆర్భాటంగా చేయలేకపోతున్నాం. చాలా పెద్ద కార్యక్రమం ఇది. దాంట్లో మన స్కూల్ని ఎన్నుకోవడం, మరి మన స్కూల్ని ఎందుకు ఎన్నుకున్నారో మీకు తెలిసి ఉంటుందో తెలియదో. ఎందుకంటే మన స్కూల్ని ఎన్నుకోవడానికి మెయిన్ రీజన్ పద్మావతి మేడం మన స్కూల్లో ఉండడం. మండలంలో మన అంత స్ట్రెంత్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ లేదు. మరి మండలంలో మన స్కూల్ టాప్ అంటే స్ట్రెంత్లో, మరి స్ట్రెంత్లోనే కాకుండా మనం అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం. ఇటీవలనే మీకు తెలుసు స్టేట్లో ఫుట్బాల్లో 3rd ప్రైజ్ కొట్టారు సార్ మా పిల్లలు. అదేవిధంగా ఆకాష్ నిన్ననే వాడు నేషనల్ టీంలో ఫుట్బాల్ ఆడి వచ్చింది. దాంతోపాటు నేను ఇటీవల వచ్చి 4 months అవుతుంది. ఈ 4 monthsలోనే చాలా చూశాను. ప్రతి మీటింగ్ ఇదే హాల్ సార్. మన మండల్లో మొత్తం మీటింగ్స్ కూడా ఈ స్కూల్నే వాడుతురు. అంటే మీన్స్ అందరికీ అకామిడేట్ ఇవ్వగలుగుతున్నటువంటి స్కూల్. సో మరి అలాంటి స్కూల్ మీరు ఎంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మా పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. స్కూల్లోనే బాయ్స్ స్కూల్ ఉంది. వాళ్ళకి ఆల్రెడీ స్పోర్ట్స్ డ్రెస్ వాళ్ళే తీసుకున్నారు, పిల్లలే తీసుకున్నారు. నాకు నేను రాగానే అనుకున్నా కొద్దిమందికి యూనిఫామ్స్ లేవు, గవర్నమెంట్ ఇచ్చినవి కొని వాళ్ళకు కొంత సైజులో సరిపోకపోవడం. ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మీ అందరినీ, మీ టీం మొత్తాన్ని, మీ టీటీఏ మొత్తాన్ని పేరు పేరున అభినందనలు, థ్యాంక్స్ తెలియజేస్తూ, ఇంకా అవకాశం ఉంటే మళ్ళీ ఒక్కసారి మా పాఠశాలకు, ఎందుకంటే ఇంతకుముందే చెప్పినట్లుగా మా పాఠశాల మండలంలోనే చాలా పెద్ద స్కూల్ సార్. ఇంకా నీడ్స్ చాలా ఉన్నాయి, చేయగలిగితే చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హెడ్ మాస్టర్ వేణుమాధవ్ గారికి, పద్మావతి గారికి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క టీచర్కి మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇంతమందిని కిడ్స్ని ఎలక్షన్స్ కోడ్ పెట్టుకుని ఉన్నా కూడా అరేంజ్ చేసి ఒక దగ్గర చేసినందుకు, టీటీఏకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ మా టీటీఏ యూత్ టీమ్ మీకన్నా కొద్దిగా పెద్దగా ఉంటారు అంతే వాళ్ళు, కానీ వాళ్ళు మీకు ఒక మంచి ఫండ్స్ రైజ్ చేసి మీకు స్పోర్ట్స్ డ్రెస్సెస్ ఇవ్వాలని ఇచ్చినందుకు మా యూత్ టీమ్, దాన్ని కోఆర్డినేట్ చేసిన రంజిత్ అండ్ నాగశ్రీకి అండ్ రిహాకి అండ్ ఆ టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఈ ఆర్గనైజేషన్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున యూత్ టీమ్ న్యూయార్క్ నుండి, సో వాళ్ళు అరేంజ్ చేసినారు. అండ్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాము. మీలాగా ఎన్నో స్కూల్స్ని మేము ఎన్నో అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇది స్టార్టింగ్. సో మన స్పోర్ట్స్ అండ్ వాటర్ ఇవాళ స్పోర్ట్స్ టీమ్ స్పోర్ట్స్ డ్రెస్సెస్ అండ్ వాటర్ ఇస్తున్నాము యూత్ టీమ్ తరఫు నుండి. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ చాలా స్ట్రాంగ్ అని మీ హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు. సో ఆకాష్, గుడ్ జాబ్, థర్డ్ ప్లేస్లో వచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ నీకు మంచి ప్రెజెంట్ మళ్ళీ వస్తాము, నీకు మంచి అదే స్పోర్ట్స్ కంటిన్యూ చేయి. గుడ్ జాబ్. నీలాగా మీ టీంని కూడా తయారు చేయి, మంచిగా
నెక్స్ట్ మీకు ఇప్పుడు స్పోర్ట్స్ డ్రెస్సే కాకుండా మిగతా స్కూల్ డ్రెస్సెస్ కూడా మేము కనుక్కొని ఎంతమందికి తక్కువనే వాళ్ళకు మేము అరేంజ్ చేయడానికి చూస్తాము. సో అలాగే ఇప్పుడు ఆకాష్ స్పోర్ట్స్లో ఉన్నట్టు మీరు మంచి చదువుకున్న టాప్ 3కి ఇంకా టీటీఏ తరఫు నుండి మేము ఒక స్పాన్సర్షిప్ ఇస్తాము, స్కాలర్షిప్ ఇస్తాము. సో మీ హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి టీం మేము కోఆర్డినేట్ చేసి మీరు టాప్ చదువులు అండ్ స్పోర్ట్స్ 2 చాలా ఇంపార్టెంట్. దేన్ని నెగ్లెక్ట్ చేయకండి. మీరు కూడా ఇక్కడ మంచిగా సెటిల్ అవ్వచ్చు, యుఎస్కి రావచ్చు. మేము అక్కడ ఉంటాం కాబట్టి రేపు ఏ అవసరం ఉన్నా మేము అందరము ముందుకు ఇట్లాంటి చారిటీ వర్క్ చేస్తూ ఉంటాం. మాతో పాటు ఎంతో మంది చేస్తూ ఉంటారు. సో మంచి చదువుకోండి, మంచి ఆడండి, మంచి పేరు తీసుకొని రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, అందరి స్టూడెంట్స్కి. అండ్ ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిన డాక్టర్ పైలా మల్లారెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ మమ్మల్ని మాతో పాటు ఉన్న మా టీం ఎంతో మంది అమెరికా నుంచి వచ్చి జస్ట్ December 8th నుండి 9th to 23rd వరకు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. సో అక్కడ నుండి ఎంతో వాళ్ళ ఫ్యామిలీ టైం వదిలేసుకొని వాళ్ళ వర్క్ని వదిలేసుకొని ఇంతమంది వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరికీ ప్రతి ఒక్కన పేరున అందరికీ మా తరఫు నుంచి, మా టీటీఏ తరఫు నుండి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 10th anniversary December 25th ఇది 10th year ఈ ఆర్గనైజేషన్ పెట్టి, సో దాన్ని మేము హైదరాబాద్లో శిల్ప కళావేదికలో చేస్తున్నాం. సో దానికి మా ఎల్ఎన్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నామో అంతా విశ్వ కంది కోఆర్డినేట్ చేస్తున్నాడు. ఇట్లాంటివి చూస్తుంటే విశ్వాకి ఎంత హ్యాపీ అవుతుందో నాకు ఇక్కడ కనిపిస్తుంది. పిల్లలు నాకు అర్థమైంది ఏంటంటే ఛాన్స్ ఇస్తే పోయి అక్కడ వచ్చి కూర్చునేటట్టున్నాడు ఇప్పుడు. సో ఇట్లాంటి దాన్ని మేము మా నెక్స్ట్ ఇయర్ కన్వెన్షన్ లాగా ఒక పెద్ద కన్వెన్షన్ చేస్తున్నాం. దానికి ప్రవీణ్ చింత మా కన్వీనర్. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ ఇండియాలో ఎట్లా చేస్తున్నామో యుఎస్లో కూడా చేస్తుంటాము చాలా కార్యక్రమాలు. అవంతా మేము కన్వెన్షన్లో చూపిస్తుంటాం. సో మీకు ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కొని మా టీంతో, మా యూత్ టీంతో కోఆర్డినేట్ చేస్తాము. సో వాళ్ళు మీతో మీ పద్మావతి గారితో టచ్లో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతృదేవోభవ, పితృదేవో, ఆచార్యదేవో అని ఉంటుంది. సో వాళ్ళు ముగ్గురే మనకు కర్మకర్త క్రియ, మనకు అన్ని చెప్పేది చేసేది. అంతే, వాళ్ళు చెప్పేది వినండి. అమ్మ చెప్పేది, నాన్న చెప్పేది, గురువు చెప్పేది వినండి. ఎప్పుడైనా మీరు మంచిగా ఉండాలనే వీళ్ళు ముగ్గురు మన కోసం చేసే అంత. సో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది టీచర్లు ఎంత బాగున్నారో. అసలు అంటే మీరు చెప్తున్నారంటే మీరు ఎంతో మమకారంతో చేస్తున్నారు అనేది తెలుస్తుంది. చాలా బాగున్నారు. విష్ యూ గుడ్ లక్. నీకు ఐ యూస్ టు ప్లే, నేను కూడా ఫుట్బాల్ ఆడేటోని స్కూల్లో. అండ్ ఐ లైక్ టు సీ యూ ఇంకా మంచి ప్లేయర్ కావాలని కోరుకుంటున్నా. అలాగే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మీరు మంచిగా చదువు మీద కూడా ఫోకస్ చేయండి. చదువుకోండి, మంచిగా ఆటలాడండి, గురువులు చెప్పింది వినండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. 30 సంవత్సరాల క్రితం మా నాన్నగారు అంటే మా డాడీ కూడా గవర్నమెంట్ స్కూల్కి అసోసియేటెడ్, అంటే అప్పుడు ఆ టైంలో నాట్ గవర్నమెంట్ టీచర్, కాంట్రాక్ట్ టీచర్స్ అని ఉండేది. సో నేను కూడా 3rd class నుంచి 5th class వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను నేను. ఈరోజు అలా కూర్చున్నటువంటి వ్యక్తిని ఇలా మాట్లాడడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అని చెప్పేసినానంటే పట్టుదల. సో ఆ పట్టుదలని మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసినానంటే, న్యూయార్క్ నగరం నుంచి ఈరోజు రామారెడ్డి వరకు ఎందుకు వచ్చింది అని చెప్పేసినానంటే, మీరు కూడా మాలాగా కావచ్చు. ప్రపంచంలో అత్యంత క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే, అత్యంత డిగ్రీ ఏంటిది? మాస్టర్సా, పిహెచ్డీనా, డిగ్రీనా, ఏంటిది? పిహెచ్డి, అవునా కదా? డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు. ఈ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని మీ దగ్గర అంటే మీలాగా కూర్చున్న వ్యక్తిగా నేను ప్రపంచంలోనే ప్రపంచంలో అత్యంత యూనివర్సిటీస్, ఒకటి హార్వర్డ్, రెండవది యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా. సో ఈ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి పిహెచ్డి డిగ్రీ తీసుకున్నాం మీలాగా కూర్చున్నటువంటి ఒక వ్యక్తే. అర్థమవుతుందా? సో దీనికి కావాల్సింది పట్టుదల. మీరందరూ మంచిగా చదువుకుంటే మీకు డాక్టరేట్లు, అదేవిధంగా స్పోర్ట్స్లో ఫుట్బాల్ అనేది ఇవాళ రేపట్లో సాకర్ చాలా మంచి గేమ్. అది దాన్ని కంటిన్యూ చేస్తే కూడా మీకు మంచి రికగ్నిషన్ వస్తుంది. చాలా మంది మీరు
బై హార్ట్ చేసి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత నేను కూడా టీచింగ్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 25 years ఉన్నాను. అదే మీ ప్రధానోపాధ్యాయులు గారి కింద కూడా చెప్తూ ఉండే ఐ టాట్ టు ఆల్మోస్ట్ PhD level బికాస్ ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఇంటర్న్స్. ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ రావాలి అని అంటే మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండండి. రోజు ఏదో ఒకటి చదువుకొని వచ్చి మాట్లాడకండి. రోజు సింపుల్గా ఓకే కమ్ హియర్ గో దేర్ ఓకే వాట్ డిడ్ యూ హ్యావ్ టుడే. సో ఇలాంటి కన్వర్సేషన్ చేస్తూ ఉంటే మీకు ఆ స్పాట్ అనేది పోతుంది. ఆ తర్వాత నేను కూడా తెలుగు మీడియంలో చదివాను. 10th class వరకు తెలుగు మీడియం చదివాను నేను. 10th class వరకు తెలుగు మీడియం చదివి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం, డిగ్రీ ఇంగ్లీష్ మీడియం చదువుకొని సో ఇప్పుడు అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడగలుగుతాము అని చెప్పేసినానంటే చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది అని అంటే అది ఇంగ్లీషే. దాన్ని మనం ఏంటి అని అంటే వీ హ్యావ్ టు అప్లై అవర్ బ్రెయిన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్, అది అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ థ్యాంక్ ఆల్ ద ZPHS గర్ల్స్ రామారెడ్డి స్కూల్ హ్యావింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ.